హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6-7 వచనాలు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యమును అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండు. లెబానోను చెట్టు ఉన్నదనుకోండి, ఆ చెట్లు మనం చూడలేదు, కానీ దేవుని వాక్యంలో ఇంత శ్రేష్టంగా రాయబడ లెబానోను చెట్టు ఉన్న కాడ ఆ సువాసన అటు వెగజల్లుతా ఉంటుందట. పరిమళ తైలముగా, పరిమళ వాసనగా మనము ఆ చెట్టు దగ్గర, ఆ ప్రాంతంలోనికి, దాని దగ్గరికి వెళ్తే ఆ వాసన వస్తూ ఉంటుందట. నీ జీవితం అలా అనేకులకు దీవెనకరముగా నువ్వు దీవించబడ్డావని అనేకులు చూడబోతున్నారు. నీ కొమ్మలు వ్యాపించబోతున్నాయి. అతని కొమ్మలు ఒబేదేమి ఇంటిలో మందస్సం ఉన్నది కదా. ఒబేదేమి ఇంటిలో మందస్సం ఉన్నది. ఒబేదేమి ఇంటిలో మందస్సం ఉంటే రాజుకు ఒబేదేము దీవించబడ్డాడు, ఒబేదేమి ఇంటి వారు దీవించబడ్డారు అని ఒక వార్త వెళ్ళిందట. సువాసన, లెబానోను సువాసన ఎట్లా పోతుందని చెప్తున్నా. ఆ లెబానోను సువాసన నీ ఇంటిలో నుంచి, నీ ఒంటిలో నుంచి, నీ వ్యాపారంలో నుంచి, నీ స్టడీస్లో నుంచి, నీ ఉద్యోగంలో నుంచి, నీ పొలంలో నుంచి, నీకు కలిగిన చేతి పనుల్లో నుంచి, మా యొక్క పరిచర్యలో నుంచి లెబానోను సువాసన వెళుతూ ఉంటుంది. అతని కొమ్మలు వ్యాపించుతూ ఉంటాయి. అతని కొమ్మలు వ్యాపిస్తూ ఉంటాయి. ఆ వాసన అక్కడికి ఇక్కడికి వెళ్ళి అనేక రాష్ట్రములు, దేశములు, పట్టణములు, అన్ని ప్రపంచములు దేవుని మహిమను చూచుదురుగాక. ఆ వాసన అలా వెళ్ళునుగాక. నేను కోరుకుంటున్నాను, మోషే కాలంలో ఏ మహిమ దిగిందో మరలా మహిమ దిగునుగాక. మన నీతిని బట్టి కాదు దేవుని బిడ్డలారా, మన యథార్థతను బట్టి కాదు, ఆయన కృపను బట్టి దిగునుగాక. ఆయనే కృపను బట్టి దిగునుగాక. ఆయన కనుదృష్టిని బట్టి వచ్చునుగాక. ఆయన మంచితనమును బట్టి వచ్చునుగాక. ఆయన ప్రేమను బట్టి వచ్చునుగాక. ఇవన్నీ మన జీవితములో జరగబోతున్నాయి. ఇవి కట్టుకథలు కాదు, ఇవి నాటకాలు కాదు. నిజముగా నీ జీవితములో, నీ కుటుంబంలో నీవు అనుభవించబోతున్నావు. ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము కదా. ఇప్పుడు చూస్తే బ్లడ్ లేనట్టుగా నల్లగా ముడతలు వచ్చిన చర్మంతో ఉండొచ్చు, సరైన భోజనము లేకుండా. నీ శరీరము సౌందర్యము కలిగినదిగా కాబోతున్నది. మీరు సౌందర్యము కలిగిన వారిగా, ఆరోగ్యము కలిగిన వారిగా, క్షేమము కలిగిన వారిగా, దీవెన కలిగిన వారిగా, ఉన్నతమైన స్థితిలో మీరు ఉండబోతున్నారు. ఆ విధముగా ప్రభు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అందుకనే ఈ వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఆయన భోజనపు బల్ల చుట్టూ మనము ఒలీవ మొక్కల వలె ఆయన చేతిలో ఆశీర్వాదం మనం తింటే మామూలుగా ఉంటుందండి. నిశ్చయముగా నీ చేతుల కష్టారితం నువ్వు అనుభవించబోతున్నావు. ఈరోజు వరకు అప్పులు కట్టావా, మిత్తిలు కట్టావా, రోగాలకు పోయాయా, హాస్పిటల్కి పోయాయా, నీ ధనం అంతా వేస్ట్గా ఖర్చు అయిపోయిందా? ఇప్పుడు నీవే తినబోతున్నావు. ఇప్పుడు నీవే ఆశీర్వదించబడబోతున్నావు. ఇప్పుడు నీ కొట్లే నింపబడబోతున్నాయి. ఇప్పుడు నీ పిల్లలే నీ భోజనపు బల్ల చుట్టూ కూర్చొని, డాడీ ఏం తెచ్చావు, మమ్మీ ఏం తెచ్చావు, ఈరోజు చాలా బాగుంది మమ్మీ, నువ్వు చేసిన కర్రీ చాలా బాగుంది మమ్మీ, మనం ఇంత ఖరీదైన ఫుడ్ ఎప్పుడు తినలేదు మమ్మీ, అబ్బా ఎంత బాగుంది అని నీ పిల్లలు, నువ్వు సంతోషముగా తినబోతున్నారు, తృప్తి పొందబోతున్నారు. ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు వరకు దుఃఖం అనుభవించారేమో, వేదన అనుభవించారేమో, చాలా కష్టాలు మీరు అనుభవించారేమో. ఈరోజు ధైర్యముగా నేను చెప్పగలుగుతున్నాను, మనము పోగొట్టుకున్న దానికంటే 1000 రెట్ల ఆశీర్వాదము ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఒకవేళ పోగొట్టుకున్నది ఇవ్వగలిగితే రెట్టింపు ఇస్తాడు.
పోగొట్టుకున్నవి కొన్ని పొందుకోలేమో, దానికి 1000 రేట్లు ఎక్కువ మనకి ఇవ్వబోతున్నాడు ప్రభు. మన నోటి నిండా నవ్వు ఉండబోతున్నది. ఎక్కడెక్కడ నలిగిపోయావో, విరిగిపోయావో, ఇక నీవు ఒలీవ మొక్క వలె సౌందర్యము కలిగి అందముగా ఆయన సన్నిధిలో మీరు ఉండబోతున్నారు. దుఃఖము లేదు, నిట్టూర్పు లేదు, నింద లేదు, అవమానము లేదు. ప్రభు మనల్ని ఈ విధముగా ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానమును కూడా అయ్యా మేము స్వాధీనపరుచుకుంటున్నాం. మా జీవితంలో ఇవన్నీ నెరవేర్చబడినట్లుగా నీ కృపను విస్తరింపజేస్తున్నావు. అందుకే ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఆరోగ్యం, క్షేమము, సమాధానం, దీవెన ప్రభువా, నీవు పలు విధములైన ద్రవ్యములతో మా కొట్లు అన్నీ నింపబడి ఉన్నాయి తండ్రి. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదముకై అయా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.